నరేంద్ర గారు గాని ప్రభుత్వం గాని. అయితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొంత డబ్బు సంక్షేమ పథకాల రూపంలో పంచుతున్నమాట వాస్తవం అయినప్పటికీ మీకు ఇచ్చేటి 10 రూపాయలు అయితే ఆయన సాయంత్రం వచ్చేటప్పటికి అన్ని మళ్లీ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. 14-19 మధ్య ఒక్క రూపాయి అయినా ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ కరెంటు బిల్లులు పెంచిందా అని అడుగుతా ఉన్నాను. లేదు కదా. అదేవిధంగా మందు ఈ 4-5 సంవత్సరాల్లో ఎన్ని కొత్త బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడా రాలా. ఈ బ్రాండ్లన్నీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్ని బ్రాండ్లు వచ్చినాయో. ఏమైనా ఉద్యోగాలు కావాలి, ఇండస్ట్రీలు కావాలంటే ఇస్తాను, మీకు ముష్టి 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు లేదా పనికిరాని మందు తయారు చేసే కంపెనీలు, ఇవి ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి రాష్ట్రానికి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. 60 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ బాటిల్ ని 200 రూపాయలు చేశారు ఈ రోజున. అది కూడా పిచ్చి మందు. అది తాగితే తాగిన కూడా తెలియదు వాళ్ళ కాలేయం పుచ్చిపోతుంది అని. కొన్ని రోజులు తెలియకుండానే మనుషులు చనిపోతున్నారు. ఇంట్లో ఆడవాళ్లు మరి తాలిబొట్లు తెగిపోతున్నాయి, పిల్లలు అనాథలు అవుతున్నారు. వీళ్ళందరినీ ఎవరు మరి రేపు పోషించాలి అని మీరందరూ అడగాలి. మహిళలందరూ ప్రశ్నించాలి. అంటే ఎవరు ఈ మందు ఇంతకెప్పుడు రాలేదు కదా, ఏ రాష్ట్రంలో ఇటువంటి మందు లేదు కదా. సో మీకు ఇచ్చేటువంటి కొంత ఆ మందులో కూడా 70% కమిషన్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ మీరు తెలుసుకోవాల్సింది. సో సంక్షేమ పథకాల రూపంలో మీకు ఇవ్వటం, కానీ సంపద ఏమో ఆయన దోచుకుంటున్నారు. అదేవిధంగా మేము ఇందాక వెళ్ళొచ్చాం. ఇక్కడ కొన్ని దాదాపు 600 నుంచి 700 ఎకరాలు 120 నుంచి 150 ఫీట్లు తవ్వేసి ఇసుక గ్రావెల్ ఎట్లా పడితే అట్లా దోచుకుంటున్నారు. మరి ఆ డబ్బంతా ఎడిపోతుంది.